యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైనటువంటి నామంలో చేరవచ్చిన సహోదరి సహోదరులకి నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. మా దేవుని కృపను బట్టి 2 రోజుల క్రితమే తన యొక్క బలమైన ఆహారం చేత దేవుడు మనల్ని సంతుష్టిని చేశాడు. ఆ వెంటనే అఫ్కోర్స్ డైలీ ఆహారం తింటూనే ఉన్నాము. ఆ 2 డేస్ గ్యాప్లో మళ్ళీ తన ఆహారాన్ని ఇచ్చి మనల్ని పోషించడానికి దేవుడు కృప చూపించున్నాడు. సో ఆ వాక్య భాగంలోకి వెళ్ళే ముందు మరి పునాదిగా ఒక విషయాన్ని మీతో షేర్ చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిస్తాను. ఒక 2 డేస్ బ్యాక్ నాకు సంబంధించిన కస్టమరు వెహికల్ చూడాలి అంటే ఇంకా డ్రైవర్ అవైలబిలిటీ లేకపోతే నేనే వెహికల్ తీసుకొని ఇమ్మాన్యుయల్ అని నా టీంలో వర్క్ చేస్తాడు ఒకరు. నేను డ్రైవ్ చేస్తున్నా, తన పక్కన కూర్చున్నాడు. వెళ్తా ఉన్నప్పుడు తను అన్నాడు, సార్ త్రిత్వమా త్రియేకమా అన్నాడు. మన దేవుడు త్రిత్వమా త్రియేకమని అన్నాడు. అంటే తన ఉద్దేశం ఏమిటంటే ఒకరు ముగ్గురుగా ఉన్నారా, ముగ్గురు ఒకటిగా ఉన్నారా, ఏది రైటు అని. మీతో చాలాసార్లు పంచుకున్న విషయమే తనకి కూడా చెప్పాను. ఇమ్మాన్యుయల్, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఒక క్వశ్చన్ చేస్తాను, ఆన్సర్ చెయ్యను. ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్ వేస్తాను. అంటే ఒక క్వశ్చన్ వేస్తే 4 కింద ఆన్సర్స్ ఉంటాయి, ఏది రైటో నువ్వు చూస్ చేయాలి అని. అడగండి సార్ అన్నాడు. ఇది బిబ్లికల్ కాదబ్బా, సింపుల్ క్వశ్చనే అన్నాడు. చెప్పండి సార్ అడగండి అని. 2 + 2 = డాష్. ఆన్సర్స్ వచ్చేసి 5, 6, 8, 12. ఏది రైట్ అన్నాను. మీరు రైట్ ఆన్సర్ ఇవ్వలేదు సార్ అన్న. నువ్వు అడిగిన క్వశ్చన్ కూడా అలాంటిదే. ఒకరు ముగ్గురుగా ఉన్నారా, ముగ్గురు ఒకరుగా ఉన్నారా, 2 రాంగే ఇమ్మాన్యుయల్. సో రైట్ ఆన్సరు తెలియట్లే బయట. నీకు తెలిసిన ఆ రెండిట్లో ఏదో రైట్ అనుకుంటున్నావు, కానీ 2 రైట్ కాదు అన్నాను. అలాగా సార్ మళ్ళీ అది డిస్కషన్ సాగలేదు. డెస్టినేషన్ వచ్చేసింది. ఇంకా కస్టమర్స్తో మాట్లాడి అలాగా జరిగిపోయిందంట. అది ఎందుకు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నానంటే, ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి అంశము క్రైస్తవ సబ్బాతు. సబ్బాతు నియమం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో దీనికి సంబంధించి కూడా సబ్బాతు అన్నది నేటి క్రైస్తవంలో ఒక చర్చనీయాంశంగా ఉంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే కొంతమంది సాటర్డే సబ్బాత్ అని, కొంతమంది సండే సబ్బాత్ అని ఇలా అనుకుంటూ ఉంటారు. సేమ్ ఆన్సర్ మరి. సబ్బాతు నియమాన్ని సమూలంగా పరిశీలించినప్పుడు అది సాటర్డేనా సండేనా, వేరే ఆప్షన్ ఏమైనా ఉందా అనేది ఈరోజు జాగ్రత్తగా మనం వాక్యానుసారంగా చూసుకోబోతున్నాం. అన్నిటికీ ఆధారము దేవుని యొక్క వాక్యమే. సో ఈ వాక్యానుసారంగా మనం సబ్బాతు అనే నియమాన్ని గురించి మనం పరిశీలించుకునేటప్పుడు దానికన్నా ముందుగా సబ్బాత్ అనేటువంటి పదం ఏదైతే ఉందో అది బైబిల్లో కేజేవి వర్షన్ను ఆధారం చేసుకొని 116 వచనాల్లో 137 సార్లు సబ్బాత్ అనేటువంటి పదం వాడబడింది. 116 వచనాల్లో 137 సార్లు సబ్బాతు అనేటువంటి పదము వాడబడింది. దాని మీనింగ్ రెస్ట్, అంటే విశ్రాంతి అనేటువంటి మీనింగ్లో ఆ యొక్క పదము వాడబడింది. సో ఇక్కడ సబ్బాత్ అంటేనే రెస్ట్ డే, విశ్రాంతి దినము. నార్మల్గా ఇంతకు అంటే దాదాపు అంటే నా చిన్నప్పుడు అనకూడదు కానీ కాస్త పెరిగిన తర్వాత అంటే ఇంటర్మీడియట్ డిగ్రీ ఆ స్టేజెస్లో సాటర్డే అనేది అసలు హాలిడే కాదు. సాటర్డే వర్కింగ్ డే, ఓన్లీ సండే మాత్రమే హాలిడే. మెల్లిమెల్లిగా ఈ సాఫ్ట్వేర్ భూమి ఇదంతా వచ్చిన తర్వాత సాటర్డే కూడా ఏమైపోయింది, ఇప్పుడు హాలిడేస్గా ప్రకటించబడ్డాయి. అంటే 2 విశ్రాంతి దినాలు, ఇది లోకానుసారంగా చెప్తున్నా, బిబ్లికల్గా కాదు, వచ్చేసాయి. మరి సాధారణంగా ఏది సబ్బాతు అన్నది కూలంకషంగా వాక్యం టు వాక్యం మనం అంటే అనుసంధానించుకుంటూ, ఏది ఓరల్ ఎక్స్ప్లెనేషన్ లేకుండా వాక్యం టు వాక్యం మనం స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తూ ముగింపు లేకొద్దాం. ఏది సబ్బాతు? శనివారమా, ఆదివారమా, ఈ 2 కాకుండా ఏదైనా ఉందా? ఇది మర్చిపోకండి.
మనం కూడా మైండ్ సెట్లో సబ్బాత్ అంటేనే సాటర్డేనా సండేనా అనే వద్దు. సాటర్డేనా సండేనా, ఇది కాకుండా సమాధానం వేరే ఏమైనా ఉందా బైబిల్లో అని అంతే కదా. దేవుడు అంటేనే త్రిత్వమా త్రియేకమా, ఇంకా మూడోది ఉందని తెలియదు. అట్లా మనం కూడా అలా కాకుండా అసలైన ఉద్దేశాన్ని మనం వెతకడానికి ట్రై చేద్దాం బైబిల్లో వాక్యానుసారంగా ట్రావెల్ చేస్తూ. ఆదికాండము 2వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు మైకాంత అందులోనే ఆకాశమును భూమియు అట్లా ఒకసారి టచ్ చేయమ్మా. ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. దేవుడు తాను చేసిన తన పని 7వ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి 7వ దినమున విశ్రమించెను. కాబట్టి దేవుడు ఆ 7వ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరిచెను. ఏలయనగా దానిలో దేవుడు తాను చేసినట్టు సృజించినట్టు తన పని అంతటి నుండి విశ్రమించెను. సో ఇది మూలాధారం. విశ్రాంతి దినము అన్న ఒక కమాండ్మెంట్ రావటానికి ఇది ఒక మూలమైనటువంటి విషయం. దేవుడు 6 రోజులు సృష్టి చేసి 7వ రోజు ఏం చేశాడట? విశ్రాంతి తీసుకున్నాడు. 7వ దినాన్ని ఆయన ఏం చేశాడట? ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అదే వచనం మనము చూసుకోనక్కర్లేదు. హెబ్రీయుల రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తాం ఇదే మాట. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఇక్కడ డౌట్ ఏంటంటే 6 రోజులు సృష్టి చేసిన దేవుడు నెక్స్ట్ డే 7వ రోజు ఏం చేశాడు? విశ్రాంతి తీసుకున్నాడు, రెస్ట్ తీసుకున్నాడు. ఎందుకు అంటే, నేను చెప్పే కారణం రైటో రాంగో చెప్పండి. ఎందుకు విశ్రాంతి తీసుకున్నాడంటే, ఇప్పుడు మనము 6 రోజులు పని చేస్తాం. నిజంగా చెప్తున్నా, నాకు సాటర్డే వచ్చిందంటే పండుగ ఉన్నట్టు ఉంటుంది నా మైండ్కి. అంటే మండే నుంచి సాటర్డే వరకు విపరీతమైన బాడీ స్ట్రెయిన్, మెంటల్ స్ట్రెయిన్ అన్నీ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ సండే వస్తుందంటే సాటర్డేనే సండే వచ్చినంత ఫీలింగ్ ఉంటుంది. అంటే అంత ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే 6 రోజులు ఏం చేస్తాం మనం? బాగా కష్టపడతాం కాబట్టి 7వ రోజు హ్యాపీగా సహవాసంలో మనం షేర్ చేసుకొని అదే వైబ్రేషన్స్తో ఇంటికి వెళ్ళి చాలా సంతోషంగా ఉంటుంది కదా. అంటే 6 రోజులు మనం ఏం చేస్తున్నాం? అలసిపోతున్నాం. ఇదే లెక్క 7వ రోజు ఏం చేశాడట దేవుడు? విశ్రాంతి. అలసిపోయా కదా, ఆయనకు అలసట ఉందా? కీర్తనల గ్రంథం 121వ అధ్యాయము 4వ వచనం. కీర్తనల గ్రంథము 121వ అధ్యాయము 4వ వచనము. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు. చూసారా? ఇజ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు, ఆయనకు విశ్రాంతి అన్నదే లేదు అనే విషయాన్ని ఇక్కడ మనం పరస్పర విరుద్ధమైనటువంటి మాటలు. అక్కడేమో 7వ రోజు విశ్రాంతి తీసుకున్నాడని, ఇక్కడేమో అసలు ఆయన కొనుకడు నిద్రించడం. దాని యొక్క మూలము, దాని యొక్క విషయం మనకందరికి కూడా విదితమే. అదేమిటి? 6వ రోజు ఆయన మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత సమస్తాన్ని ఆయన ఎవరికి అప్పగించాడు? యేసుక్రీస్తు ప్రభు. తన దక్షిణ హస్తమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి అండర్లో కంప్లీట్గా జరుగుతూ ఉంది. రేపు 1000 ఏళ్ల పరిపాలన తర్వాత కూడా దేవుడు మొత్తాన్ని తన కుమారుడికి అప్పగించబోతాం. ఇట్స్ డిఫరెంట్ సబ్జెక్ట్ యాక్చువల్గా. సో ఇక్కడ ఏమిటి అంటే, ఆయన విశ్రాంతి 7వ దినాన విశ్రాంతి తీసుకున్నాడు అనే మాటను ఆధారం చేసుకొని ఆయనే ఒక కమాండ్ ఇచ్చాడు, ఆయనే ఒక ఆజ్ఞ ఇచ్చాడు. 20 ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞ ఏమిటి? ఆ విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించాలి అనేటువంటి ఆజ్ఞ. అక్కడ ఇవ్వకముందే, అంటే కొండ మీద ఆజ్ఞ ఇవ్వకముందే నిర్గమకాండం 16వ అధ్యాయం 25వ వచనంలో ఒక మాట మనం అక్కడ చూస్తాం. చూడండి, నిర్గమకాండం 16వ అధ్యాయము 25వ వచనము. మోషే, నేడు దాని తినుడి, నేటి దినం యెహోవాకు విశ్రాంతి దినం, నేడు అది బయట దొరకదు. 6 దినములు దాన్ని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదనెను. అట్లు జరిగెను. ప్రజలలో కొందరు 7వ దినమున దాన్ని కూర్చుకొన వెళ్ళగా వారికేమీ దొరకకపోయెను. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, మీరు ఎన్నాళ్ళ వరకు నా ఆజ్ఞల
నీవైనను నా ధర్మశాస్త్రమును అనుసరించి నడువనొల్లరు. చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చాను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. ప్రతి వాడును తన చోట నిలిచి ఉండవలెను. 7వ దినమున ఎవడును తన చోట నుండి బయలు వెళ్ళకూడదనెను. కాబట్టి 7వ దినమున ప్రజలు విశ్రమించిరి. చూసారా, ఇది సీనాయి కొండ మీద ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో దానికన్నా ముందు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్. సో ఆ టైంలో వాళ్ళకి మన్నాను ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారట, 7వ రోజు కూడా ఆ మన్నాను సేకరించడానికి ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళకి ఏమీ దొరకలేదు. దానికి దేవుడు చెప్తే ఏమంటా ఉన్నాడు, ముందు రోజే నేనేం చేశాను, మీకు 2 రోజులకు సరిపడ మన్నాను నేను మీకు ఇచ్చాను కదా, 7వ రోజు ఖచ్చితంగా మీరు ఆచరించాలి అని చెప్పేసి ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. సో ఈ రకంగా విశ్రాంతి దినం ఆచరణ అన్నది ఆరంభమైనట్లుగా మనం చూస్తామంటే దాదాపు ఆదాము నుండి ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసత్వం నుండి విడిపించబడే తర్వాత వరకు కూడా ఈ సంబంధమైన ఆజ్ఞ ఎక్కడ మనకు కనిపించదు. విశ్రాంతి దినానికి సంబంధించినటువంటి ఆజ్ఞ ఇజ్రాయేల్కి ఇస్తున్నప్పుడు మాత్రమే, ఈ ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు మాత్రమే మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి, ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనం వరకు. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినమున నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ ఎద్దైనను, నీ గాడిదైనను, నీ పశువులలో ఏదైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. ఎందుకంటే నీ వలె నీ దాసుడును నీ దాసియును విశ్రమింపవలెను. నీవు ఐగుప్తు దేశమందు దాసుడవై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా బాహుబలం చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడ నుండి రప్పించినని జ్ఞాపకం చేసుకొనుము. అందుచేతను విశ్రాంతి దినము ఆచరింపవలెనని నీ దేవుడైన యెహోవా నీకు ఆజ్ఞాపించను. అందుచేతను, ఎందుచేత ఏదైతే ముందు చెప్పినటువంటి మాటలు ఉన్నాయో, నీవు ఐగుప్తు దేశమందు దాసుడైనప్పుడు నీ దేవుడైన యెహోవా దేని చేత, బాహుబలము చేత. బాహుబలము, యెహోవా బాహు అని ఎవరికి పేరు, యేసుక్రీస్తు ప్రభువు వారికి. ఎంత 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 మంచిగా సింక్రనైజ్ అవుతాయి పదాలు కూడా లాస్ట్కి. సో యెహోవా బాహుబలము చేతను చాచిన చేతి చేతను నిన్ను అక్కడి నుండి రప్పించండి జ్ఞాపకం చేసుకున్నాము. అందుచేతను నువ్వేం చేయాలి, విశ్రాంతి దినము ఆచరించాలి అనేటువంటి మాట కూడా మనం అక్కడ చూస్తున్నాం. ఇదే మాట మనము ఆజ్ఞల్లో 4వ ఆజ్ఞగా నిర్గమకాండం 20వ అధ్యాయం, నేను చదవాల్సిన అవసరం లేదమ్మా, నిర్గమకాండం 20వ అధ్యాయము 8వ వచనం నుండి 11 వచనాలు చూస్తాం. ఇవే మాటలు అక్కడ రిపీట్ చేయబడతాయి మనకి. ఖచ్చితంగా మీరు ఆచరించాలని. ఎంత ఖచ్చితంగా అంటే దేవుడిచ్చిన ఆజ్ఞ ఎంత ఖచ్చితంగా ఆచరించాలని చెప్పాడు ఆయన అంటే, ఒకసారి విశ్రాంతి దినాన ఒక ఆయన ఏం చేస్తాడు, ఆ కర్రలు ఏరుకుంటూ ఉంటే విశ్రాంతి దిన పనిచేశాడు అని చెప్పేసి యెహోవా యొద్ద విచారణ చేసినప్పుడు అతనికి ఏ శిక్ష విధించబడుతుంది, మరణ. రాళ్లతో కొట్టి, మీరు బయటికి తీసుకెళ్ళి రాళ్లతో కొట్టి చంపండి. చేసిన పని ఏంటి, కేవలము ఆ కర్రలు ఏరుకోవటం, చిన్న చిన్న పుల్లలు ఏరుకున్న దానికి అంత శిక్ష విధించబడిందంటే విశ్రాంతి దినం పాటించాలి అనేటువంటి ఆజ్ఞ ఎంత కఠినంగా, ఎంత ఖచ్చితత్వంతో దేవుడు. కానీ ఏ విశ్రాంతి ముగింపులో చూస్తాం. ఈరోజు కూడా మనం విశ్రాంతి దినాన్ని అంతే ఖచ్చితంగా ఆచరించబద్దులమై ఉన్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఆ రోజు కేవలము చిన్న కర్రలు ఏరుకున్న దీనికి ఆ యొక్క మనిషిని ఏం చేశారు, ఆజ్ఞ మీరాడు కాబట్టి దేవుడే చెప్తాడు, దుఃఖపరచుకొనవలెను. తరువాత ఏలయనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగునట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచునట్లు మీ నిమిత్తం ప్రాయచిత్తం చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను. ఇది నిత్యమైన కట్టడ. అది మీకు మహావిశ్రాంతి దినము. వారానికి ఒక విశ్రాంతి దినము ఇంతవరకు చూసుకున్నాం. ఇప్పుడు సంవత్సరానికి 7వ నెల 10వ రోజు ఒక మహావిశ్రాంతి దినాన్ని దేవుడు ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాడు. ఆ రోజు కూడా మీరు ఏ పని చేయకుండా మిమ్మల్ని మీరు దుఃఖపరచుకొనవలెను అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అంటే సంవత్సరానికి ఒక విశ్రాంతి దినం కూడా చెప్పబడింది కదా.
అలాగే లేవియకాండం 25వ అధ్యాయము 4వ వచనము, 7వ సంవత్సరము 4 నుండి 7వ వచనం వరకు అమ్మా. 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. ఒక్క క్షణం అమ్మా. 7వ రోజు విశ్రాంతి దినం. 7వ రోజు 7వ రోజు విశ్రాంతి దినం. 7వ నెల 10వ రోజు మరొక మహావిశ్రాంతి దినం. ఇప్పుడు 7వ సంవత్సరము భూమికి మహావిశ్రాంతి కాలము. నెక్స్ట్ మా అనగా యెహోవా పేరిట విశ్రాంతి సంవత్సరముగా ఉండవలేను. అందులో నీ చేను విత్తకూడదు, నీ ఫలవృక్షముల తోటను శుద్ధిపరచకూడదు, నీ కారుచేల పంటను కోసుకొనకూడదు, శుద్ధిపరచని నీ వృక్ష ఫలములను ఏరుకొనకూడదు. అది భూమికి విశ్రాంతి సంవత్సరం. అప్పుడు భూమి యొక్క విశ్రాంతి సంవత్సర సస్యము నీకును నీ దాసికిని, నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. మరియు నీ పశువులకును నీ దేశ జంతువులకును దాని పంట అంతయు మేతగా ఉండును. 3వ విశ్రాంతి సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఇది రోజు కాదు, ఇది ఎలా ఉంది? 7వ సంవత్సరమే ఒక మహావిశ్రాంతిగా ఉంది. భూమికి ఏం చేయాలట? రెస్ట్ ఇవ్వాలి. ఏ పంట మీరు వేయకూడదు, విత్తకూడదు, శుద్ధి చేయకూడదు, ఏది కూడా చేయకూడదు పంటకు సంబంధించి అని చెప్తున్నాడు. అది భూమికి విశ్రాంతి సంవత్సరంగా ట్రీట్ చేయబడతా ఉంది. ఆ విశ్రాంతి సంవత్సరంలో ఆ పదార్థాలన్నీ కూడా ఎవరికి? నీ దాసికిని, నీ జీతగానికిని, నీతో నివసించు పరదేశికిని ఆహారమగును. నీ పశువులకు కూడా మేతగా ఆ భూమిలో ఏదైతే మొలుస్తుందో అవన్నీ కూడా ఉపయోగపడుతుందనే మాట ఇక్కడ మనం చూస్తాం కదా. దేవుడు అంటే ఎలాంటి రూల్స్ పెట్టాడు అంటే విశ్రాంతి సంవత్సరానికి సంబంధించి అవి కంప్లీట్గా చదివితే ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే, నిజంగా మనిషి ఇలా జీవిస్తే భూమి మీద దేవుడు ఆ అధ్యాయంలో కూడా చెప్తాడు, నేను చెప్పిన ఈ రూల్స్ అన్నీ మీరు విశ్రాంతి సంవత్సరం కనుక పాటిస్తే ఏ పేదవాడు కూడా మీ మధ్యలో ఉండడు అని చెప్తాడు. అన్నీ అంత గొప్ప రూల్స్ అనమాట. అందుకే అనిపిస్తుంది ఆయన చెప్పిన మాట, ధర్మశాస్త్రం ఇస్తున్నప్పుడు ఇంత గొప్ప నీతి వీధులు గల జనము ఏది ఈ లోకంలో అని ప్రశ్నిస్తాడు కదా ఆయన. అంత గొప్ప నీతి విధుల్లో ఒక భాగము ఈ విశ్రాంతి సంవత్సరం కానీ విశ్రాంతి దినం కానీ. చూడండి ఎంత గొప్ప ఆజ్ఞలు ఉన్నాయో. ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 9-10 వచనములు. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 9 మరియు 10 వచనములు. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరము సమీపమైనదని చెడ్డ తలంపు నీ మనస్సులో పుట్టక ఉండునట్లు జాగ్రత్త పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వానికి ఏమియో ఇయ్యకపోయిన ఎడల వాడొకవేళ నిన్ను గూర్చి యెహోవాకు మొరపెట్టును, అది నీకు పాపమగును. నీవు నిశ్చయముగా వానికి ఇయ్యవలెను. వానికి ఇచ్చినందుకు మనస్సులో విచారపడకూడదు. ఇందువలన నీ దేవుడైన యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. విడుదల సంవత్సరమైన దాని పేరే ఏమంట? విడుదల సంవత్సరం. ఎన్ని విడుదలవుతాయంటే మీరు అదంతా చదివితే చాలా చాలా మంచి విషయాలు కనిపిస్తాయి. ఒక బానిస అమ్మబడితే 6 సంవత్సరాలు అతనికి దాస్యం చేస్తే ఒక వ్యక్తికి 7వ సంవత్సరం ఆ బానిస ఏమవ్వాలి? విడుదల పొందాలి కదా. విడుదల పొందుతున్నప్పుడు ఏమైనా ఫ్రీగా పంపించాలా? నేను నీకు విడుదల ఇచ్చేసాను పంపించి కాదు. ఎలా పంపించాలట? చూడండి 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నీ సహోదరులలో హెబ్రియుడే గాని హెబ్రియురాలే గాని నీకు అమ్మబడి 6 సంవత్సరములు నీకు దాస్యం చేసిన ఎడల 7వ సంవత్సరమున వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయవలెను. అంతటితో ఆపింటే వేరేగా ఉండేది. 6 సంవత్సరాలు నీకు దాస్యం చేశాడు కదా, ఇక స్వతంత్రత ఇచ్చేయి అని చెప్పేసి అంతటితో వదిలేసింటే వేరేగా ఉండేది. ఆయన కృప, ఆయన ఎలా ఆలోచిస్తున్నాడు చూడండి. నెక్స్ట్ వచ్చినమ్మా. అయితే వారిని విడిపించి నీ యొద్ద నుండి పంపివేయనప్పుడు నీవు వట్టి చేతులతో వారిని పంపివేయకూడదు. నీవు ఐగుప్తు దేశంలో దాసుడివై ఉన్నప్పుడు నీ దేవుడైన యెహోవా నిన్ను విమోచించినని జ్ఞాపకం చేసుకుని నీ మందలోను నీ కళ్ళములోను నీ ద్రాక్ష గానుగలోను కొంత ఆవశ్యముగా వానికి ఇయ్యవలెను. నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించి నీకు అనుగ్రహించిన దానిలో కొంత వానికి ఇవ్వవలెను. ఒక బానిసను ఇంటి దగ్గర నుంచి పంపించేసేటప్పుడు 6 సంవత్సరాల తర్వాత ఈ విడుదల సంవత్సరంలో తనకు విడుదల కలిగించేటప్పుడు ఉట్టినే పంపించకు, నీ యొక్క పదార్థాల్లో తనకి భాగం ఇవ్వు అనేటువంటి ఆజ్ఞను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ఏ సంవత్సరం అది?
విడుదల సంవత్సరము, సునాద సంవత్సరము, విశ్రాంతి సంవత్సరం. ఈ 3 పేర్లు దానికి. ఈ 3 పేర్లను ఎందుకంటే చివరిలో మనం ఎక్కడ ల్యాండ్ అవుతామో అక్కడ అవసరం కాబట్టి ఆ 3 పేర్లు మీకు వాడుతున్నాను సహోదరి సహోదరులారా. అక్కడ మన్నాను సేకరించేటప్పుడు 7వ రోజు వీళ్ళు మన్నాను తీసుకెళ్ళటానికి సేకరించడానికి వెళ్ళినప్పుడు దొరికిందా వాళ్ళకి? దొరకలే. ముందు రోజు ఏం చేశాడు ఆయన? 2 రోజులకు సరిపడే మన్నాను వాళ్ళకి ఇచ్చాడు. సో ఇక్కడ కూడా రోజు పని కాదు కదా, ఇది సంవత్సరం పని. అక్కడంటే రోజు పని, ఇక్కడ ఒక సంవత్సరం అంతా పంట వేయకూడదు. సో మనలాంటి వాళ్ళకి నాలాంటి వాళ్ళకి కొన్ని సందేహాలు రావచ్చు. ఏమి సంవత్సరం అంతా ఖాళీ ఉంటే తిండెట్లా అనేటువంటి ఒక డౌట్ రావచ్చు కదా. సో దేవుడు చెప్పిన మాట, దేవుడు ఏమని చెప్పాడు? 7వ సంవత్సరం నువ్వు పంటే వేయకని చెప్పాడు. నాలంటోడు సందేహం రాకమానదు, పంటే వేయకపోతే నేను ఏం తినాలి అనేటువంటి సందేహం రాకమానదు. లేవియా కాండం 25వ అధ్యాయము 28, 21 వర్సెస్ 25వ అధ్యాయము 20, 21 వచనాలమ్మా. 7వ ఏట మేము ఏమి తిందుము, ఇదిగో మేము ఏమి చల్లను పంట కూర్చను వల్లగానే అనుకొందురేమో. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదను. అది 3 ఏండ్ల పంటను మీకు కలుగజేయును. ఎన్నేళ్ల పంటను? ఆ రోజు 2 రోజుల మన్నాను ఒకే రోజు ఇచ్చేశాడు. ఈ రోజు ఎన్నేండ్ల పంటనంట? 3 ఏండ్ల దిగుబడి ఒకేసారి నేను మీకేం చేస్తాను? ఇచ్చేస్తాను. తర్వాత మా అయితే నేను మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరం వరకు పాత పంట తినేదరు, దాని పంటను కూర్చు వరకు పాతదాన్ని తినేదరు. ముందు చూపండి, ఇదే ఎంత ముందు చూపు. మనకి ఇమ్మీడియట్గా 7వ సంవత్సరం తినకపోతే 8వ సంవత్సరం తినొచ్చు అనుకోవచ్చు. ఆయన ఎంతవరకు ఇస్తున్నాడు? ఎందుకంటే పాత పడాలి కదా పంట. ఎంత ఇన్డెప్త్ ఆలోచన. ఆయన ఏమంటా ఉన్నాడు? 3 ఏండ్ల పంటను నేను ఇస్తాను, మీరు 8వ సంవత్సరమున విత్తనములు విత్తి 9వ సంవత్సరము వరకు పాత పంటనే తింటారు అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. అంత జాగ్రత్త. ఆయన ఎప్పుడైతే కమాండ్మెంట్స్ ఇస్తా ఉన్నాడో దానికి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పూడుస్తాడు, మనకిస్తాడు. మన అవసరాలు అనేది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి కదా. ఇప్పుడు చాలామందిని అంటే ఎలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నాం మనం అంటే భవిష్యత్తులో ఏమవుతుందని ముందే ఏం చేస్తామంట, మనం సమకూర్చుకొని పెట్టుకుంటాం కదా. ఇక్కడ ఆయన ఒక కమాండ్మెంట్ ఇస్తున్నప్పుడు, మీరు ఈ విశ్రాంతి దినాన్ని పాటించండి అని ఇస్తున్నప్పుడు ఆ విశ్రాంతి దినాన వాళ్ళకి ఏవి అవసరమో అవి వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తూ ఉన్నాడు. నేను ఫస్ట్లో చెప్పాను, మనము కూడా విశ్రాంతి దినము పాటించట బద్దులమై ఉన్నాము. మనం కూడా విశ్రాంతి దినాన్ని ఖచ్చితంగా పాటించాలి. ఆ విశ్రాంతి దినాన మనకేం అవసరమో అవి ఇవ్వటానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఆ విశ్రాంతి దినం ఏమిటనేదే మనం ట్రావెల్ చేస్తూ ఉన్నాం, ఇంకా ముగింపుకు రాలా. ఆ ముగింపు దగ్గరికి వచ్చిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏమిటా విశ్రాంతి దినము అని చెప్పేసి. సో ఈ విశ్రాంతి దినం ఎలా లెక్కేస్తారు? లేవియా కాండం 25వ అధ్యాయం 8వ వచనము. లేవియా కాండము 25వ అధ్యాయము 8వ వచనము. మరియు 7 విశ్రాంతి సంవత్సరములను అనగా 7 ఏండ్ల గల సంవత్సరములను లెక్కింపవలెను. ఆ 7 విశ్రాంతి సంవత్సరముల కాలము 49 సంవత్సరములగును. చూసారా, విశ్రాంతి సంవత్సరం 7వ సంవత్సరం ఒక విశ్రాంతి, భూమికి విశ్రాంతి సంవత్సరము. ఇలాంటి 7 విశ్రాంతి సంవత్సరాలు అంటే 7 × 7 49 ఇయర్స్ దాటిన తర్వాత 50th ఇయర్ ఏదైతే ఉందో అది మహావిశ్రాంతి సంవత్సరము. 10వ వచనం, 9 వదిలేసి 10వ వచనం. మీరు ఆ సంవత్సరమును అనగా 70వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగినదని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. సునాద సంవత్సరము, విడుదల సంవత్సరము. ఈ 50వ సంవత్సరం ఏం చేయాలట? ప్రతి వాడు కూడా తన కుటుంబానికి తిరిగి రావాలి, తన స్వాస్థ్యాన్ని పొందాలి. ఎవరైతే భూమిని తాకట్టు పెట్టుంటారో ఆ తాకట్టు నుంచి భూమి విడిపించబడుతుంది, బానిసలు విడిపించబడతారు. ఈ రకంగా ఆ యొక్క విశ్రాంతి సంవత్సరం అనేది జరుగుతుంది. ఇంతవరకు సెకండ్ పార్ట్ అయిపోయింది. ఫస్ట్ ఏంటి? విశ్రాంతి దినము అన్నదాని ఉపోద్ఘాతాన్ని మనం చూసుకున్నాం. రెండవది, విశ్రాంతి అన్నది ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా బైబిల్లో చెప్పబడింది. మొదటిది విశ్రాంతి దినము, వారానికి ఒకసారి. రెండవది ప్రతి 7వ నెల, సంవత్సరానికి ఒకసారి, ప్రతి 7వ నెల 10వ రోజు ఒక విశ్రాంతి దినము. మూడవది ప్రతి 7వ సంవత్సరము
ఒక విశ్రాంతి సంవత్సరము భూమి. సో ఈ సునాద సంవత్సరం అంటే 7 × 7 49 ఈ యొక్క విశ్రాంతి సంవత్సరాలు అయిపోయిన తర్వాత 50వ విశ్రాంతి సంవత్సరం కూడా ఉంటుంది. 50 ఎక్కడో తగులుతుంది మనకి. 50 అంటే పెంటెకోస్ట్ అంటే ఏంటండి కదా. ఎంత అద్భుతమైనటువంటి కనెక్టివిటీ ఉంటుంది. ఇది కథ కాదు, చరిత్ర. కానీ ఎలా దేవుడు దాన్ని అనుసంధానిస్తూ వస్తున్నాడో మనం జాగ్రత్తగా అర్థం చేసుకున్నాం. సో సెకండ్ పార్ట్ అయిపోయింది. విశ్రాంతి దినాల్లోని 3 విధాలు చూసుకున్నాం. విశ్రాంతి దినం యొక్క ప్రాతిపదిక ఏమిటనేది కూడా చూసుకున్నాం. ఇప్పుడు క్రైస్తవులముగా ఈ విశ్రాంతి దినం మనకెలా రిలేట్ అవుతుంది, అది ఇజ్రాయెల్కి ఇవ్వబడింది, మనకెలా ఇది రిలేట్ అవుతుంది అనేది ఒక పాయింట్ దగ్గరికి మనం వస్తూ ఉన్నాము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనము. అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు? ఎవనికి ఆ వాగ్దానం చేయబడెనో ఆ సంతానము వచ్చే వరకు అది అతిక్రమములను బట్టి దానికి తర్వాత ఇయ్యబడెను. అది మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమింపబడెను. పౌలు గారు ఇచ్చినంత క్లారిటీ ధర్మశాస్త్రానికి సంబంధించి ఆయన క్లారిటీ ఇవ్వకపోతే మనకు అర్థమయ్యేదే కాదు. చాలా విషయాలు ఆయన కంప్లీట్ క్లారిటీ ఇచ్చాడు. అందులో ఒక భాగం ఏమిటి అంటే, అలాగైతే ధర్మశాస్త్రం ఎందుకు, ఎవరికి అబ్రహాంకి ఏ వాగ్దానం అయితే చేయబడిందో ఆ సంతానం వచ్చు వరకు ఈ ధర్మశాస్త్రం ఏమైంది, నియమించబడింది అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనం ఎక్కడున్నాము, ఆ సంతానం వచ్చిందా రాలేదా? ఆ సంతానము క్రీస్తు. సో క్రీస్తు వచ్చే వరకు ఈ ధర్మశాస్త్రం అనేది నియమించబడింది. క్రీస్తు వచ్చిన తర్వాత ధర్మశాస్త్రం ఏమైపోయింది, కొట్టివేయబడిందా కదా. జాగ్రత్తగా ఆలోచిద్దాము. నెరవేర్చబడి కొట్టివేయబడింది. ఎందుకంటే ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు కదా, ఏ ఒక పొల్లైన పొల్లు పోవచ్చాము, ధర్మశాస్త్రంలో మాత్రం ఏది కూడా తప్పు కాదు. అది ఖచ్చితంగా కంప్లీట్గా నెరవేర్చబడాలని ప్రభు చాలా క్లియర్గా చెప్పాడు. నేను వచ్చింది ధర్మశాస్త్రాన్ని కొట్టివేయటం కాదు, నెరవేర్చటానికి నేను వచ్చాను అని చెప్పేసి కూడా ఆయన చెప్పాడు. ప్రియ సహోదరి ఎలా మనం అన్ని పాయింట్లు చూడట్లా. ధర్మశాస్త్రంలో దశంభాగం గురించి ఏం చెప్పబడింది, ధర్మశాస్త్రంలో బలుల గురించి ఏం చెప్పబడింది, ధర్మశాస్త్రంలో ప్రత్యక్ష గుడారంలో జరిగేటువంటి ఆ క్రతువుల గురించి ఏం చెప్పబడింది, ఇదంతా చెప్పట్లా. మనం మాట్లాడుతున్న పాయింట్ ఏంటి, ధర్మశాస్త్రంలో విశ్రాంతి విడుదల, విశ్రాంతి దినం గురించి మాట్లాడుతున్నాం. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. ధర్మశాస్త్రం అంతా మనం టచ్ చేయట్లా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో యేసుక్రీస్తు ప్రభువు తన గురించి తను ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనము. మత్తయి సువార్త 12వ అధ్యాయము 8వ వచనము. కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడనెను. మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని చెప్పేసి తనను తాను ఎలా సంబోధించుకుంటున్నాడు, విశ్రాంతి దినానికి నేను ప్రభువును అని సంబోధించుకుంటున్నాడు. ఇలాంటి విశ్రాంతి దినానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారితోటి ఉన్నటువంటి శిష్యులు ఒక పని చేస్తూ ఉన్నప్పుడు పరిచయులు ఏం చేశారు, శోధించడానికి ట్రై చేశారు. అందరికీ తెలిసిన విషయం. వాళ్ళు దారిలో పంట పొలాలు గుండా వెళ్తూ ఉంటే అక్కడ ఉన్నటువంటి వెన్నులు తుంచుకొని ఆ ధాన్యాన్ని తుంచుకొని తింటూ ఉన్నప్పుడు పరిచయులు దాన్ని ప్రశ్నిస్తారు కదా, విశ్రాంతి దినాన వీళ్ళు ఏం చేస్తున్నారు. సో విశ్రాంతి దినాన్ని చాలా క్లియర్ ఆజ్ఞ, ధాన్యాన్ని తూర్పు పట్టడం కానీ ఈ యొక్క ఏది కూడా చేయకూడదు కదా. వీళ్ళు ఏం చేశారు, ధాన్యాన్ని తుంచుకొని దాన్ని నలిపి పొట్టు ఊపడం, అంటే ఇదంతా ఒక రైతు చేసే పని లెక్కన చేసి విశ్రాంతి దినాన్ని ఇలా చేస్తున్నారు, ఇది తప్పు కదా అని పరిచయులు యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్నించారు. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఆత్మ వర్సెస్ అక్షరం, స్పిరిట్ వర్సెస్ లెటర్. అంటే అక్షరముకి ఆత్మకి ఉన్నటువంటి తేడాను వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ధర్మశాస్త్రపు యొక్క లోతుని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. జాగ్రత్తగా మనం ఆలోచించాలి. సో దానికి మళ్ళీ ప్రభు వేసిన క్వశ్చన్ ఏమిటి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 11-12 వచనాలు. అందుకైనా మీలో ఏ మనుషునికైనాను ఒక గొర్రె ఉండి అది విశ్రాంతి దినమున గుంటలో పడిన ఎడల దాన్ని పట్టుకొని పైకి తీయడా, గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమే అని చేయుట ధర్మమే. దావీదు గారు సముఖపు రొట్టెలు తినలేదా కదా, దేవుడు యాక్సెప్ట్ చేశాడు కదా దాన్ని. దాంట్లో ఉన్న ఆత్మని
అర్థం చేసుకోవాలి. దాంట్లో ఉన్న ఎసెన్స్ ఏమిటి, దాని వెనక ఉన్న దేవుడి ఉద్దేశం ఏమిటి అన్నది వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు. ఎంతసేపు ఉన్నా కూడా తప్పులు పట్టాలి, ప్రభువుని ఒక రాంగ్ ప్రీచర్గా చూపించాలి జనాలకని వాళ్ళు శత విధాల ప్రయత్నం చేశారు. మరి ఈ క్వశ్చన్కి ఏమైనా ఆన్సర్ చేయగలరు వాళ్ళు కదా? చాలా ట్విస్టింగ్ క్వశ్చన్ కదా. మీలో ఏ మనిషికైనా గొర్రె ఉండదు, విశ్రాంతి గుంటలో పడితే నువ్వు పైకి తీయవా? ఎవరైనా ఏం చెప్తారు? అలాగే వదిలేస్తున్న విశ్రాంతి అని చెప్తారా? చెప్పలేరు. మరి అలాంటి గొర్రెనే నువ్వు పైకి తీయడానికి విశ్రాంతి నువ్వు చేయగలుగుతూ ఉన్నప్పుడు గొర్రె కంటే మనుష్యుడెంతో శ్రేష్ఠుడు. కాబట్టి విశ్రాంతి మేలు చేయట ధర్మమే అని చెప్పేసి దాంట్లో ఉన్న ఆత్మని బయటకు తీశాడు యేసుక్రీస్తు ప్రభు. దాంట్లో ఉన్న అర్థాన్ని బయటకు చూపిస్తూ ఉన్నాడు వాళ్ళకి. ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మీరు జాగ్రత్తగా చాలా హైపోథెటికల్గా ఆలోచించాలి. మీరు దీని ఉద్దేశం ఏమిటి అంటే, పరిచయులు అడిగారు కాబట్టి నేను చాలా తెలివిగా సమాధానించిన ఫీలింగ్ లేదు ఆయనకి. పరిచయులు నన్ను క్రాస్ చేస్తున్నారు కాబట్టి నేను వాళ్ళని జయించాలనే ఫీలింగ్ లేదు ఆయనకి. ఆయన ఫీలింగ్ ఏంటి, ఆయనలో ఉన్న అర్థం ఏమిటి, నిజమైన ధర్మశాస్త్రపు విలువల్ని వీళ్ళకి తెలియజేయాలి, వీళ్ళను దానికి దగ్గర చేయాలి అనేటువంటి ఒక అర్థంలోనే ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కానీ వాళ్ళు దాన్ని గ్రహించలేకపోయారు. ఈరోజు ఏమైపోయిందంటే, సండే మనిషి కోసం ఉందా, మనిషి సండే కోసం ఉన్నాడా? మనిషి సండే కోసం. ఏమన్నావు రైట్. ఇప్పుడు జనాలు ఏమైపోయారు, మనిషి సండే కోసం. ఇప్పుడు నా ఎదురుగా సహోదరుడు ఉన్నాడు జమ్మలవాడులా, మేము ఎన్నిసార్లు మాట్లాడుకునేటాం ఈ సబ్జెక్టు గురించి. నీకు కూడా తెలుసు కదా. అంటే సండే అయితే అక్కడ వచ్చే వాయిస్ ఏంటంటే, సండే అయితే ఇంట్లోకి అన్నిటికీ తాళాలు ఉండాలి అంతే. ఇదే మాటే. దేవుడు చెప్పాడు విశ్రాంతి దినాన్ని పాటించమని, కర్ర లేకుంటే చంపేశారు, మీకు భయం లేదా? బైబిల్ని ఎంత బాగా వాడతారు చూడండి కదా. సో ఇవాళ ఏమైపోయింది, మనిషి సండే కోసం అయిపోయాడు. కానీ ప్రభువు చెప్తా ఉన్నాడు మార్క్స్ వార్త 2వ అధ్యాయం 27వ వచనం. మార్క్స్ వార్త 2వ అధ్యాయము 27వ వచనం. మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడెను, కానీ మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు. దేవుడు ఇచ్చిన ఏ ఆజ్ఞ అయినా, ఇప్పుడు మనం విశ్రాంతి గురించి మాట్లాడుతున్నాము, దేవుడిచ్చిన ఏ ఆజ్ఞ అయినా మనుషుల కోసం ఆయన ఇచ్చాడు. కానీ మనుషులు దాన్ని పాటిస్తే మనుషులకు మేలు జరుగుతుందని ఆయన ఇచ్చాడు. అలాగే విశ్రాంతి దినం కూడా మనుషుల మేలు కొరకే ఇచ్చాడు. నేను అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటా, అంటే సమర్థించుకోవడానికి. ఎప్పుడన్నా ట్రావెల్లో ఉన్నప్పుడు తినడానికి టైం ఉండదన్నమాట. అప్పుడు సమర్థించుకోవడానికి ఏమనుకుంటానంటే, నేను చెప్పినంత మీరు నవ్వుతారు అనుకుంటున్నా. ఏమనుకుంటానంటే, ఉపవాసం ఉన్న కడుపు కాస్త రెస్ట్ ఇవ్వడం బెటర్లే అనుకుంటా. అంటే తినడానికి టైం లేదు నాకు యాక్చువల్గా. దాన్ని నేనేమో సమర్థించుకుంటా, కడుపు కాస్త రెస్ట్ ఇస్తే బెస్టేలే అనుకుంటా కదా. సో భూమికి 1 సంవత్సరం అంతా విశ్రాంతి ఇస్తే అది తిరిగి ఏమవుతుంది, శక్తిని పొందుకుంటుంది కదా. అలాగే మనిషి 6 రోజులు పని చేస్తాడు, ఒకరోజు పని చేయకపోతే మనిషి ఏమవుతాడు, తిరిగి శక్తిని పొందుకుంటాడు. సో విశ్రాంతి దినం అన్నది మనిషి కోసం ఇవ్వబడింది, మనిషి విశ్రాంతి కోసము కేటాయించబడలేదు అనే మాట ప్రభు ఎంత స్పష్టంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పేశాడు. కానీ ఇప్పుడు విశ్రాంతి దినం కోసం మనిషి ఉన్నాడు తప్పిస్తే మనిషి కోసం విశ్రాంతి దినము అన్నది గ్రహించగలిగేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అనే మాట ఇక్కడ మనము జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. ఇప్పుడు ప్రభువులో భాగమవుతున్నటువంటి వాళ్ళకి ఈ విశ్రాంతి దినము ఎలా రిలేట్ అవుతుంది అనేది మనం వాక్యం టు వాక్యం జాగ్రత్తగా మనం ఆలోచించుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. చూసారా, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఇప్పుడు మనం ఆయన వద్దకు వచ్చామా రాలేదా? నా ఆన్సర్ అయితే వచ్చాం. ఆయన దగ్గరికి వచ్చాం కాబట్టి మనకి ఎలా ఉంది, నేను మీకు విశ్రాంతి కలుగజేతును, కంప్లీట్ రెస్ట్ మీకు ఇస్తాను అని చెప్పేసి చాలా క్లియర్గా ప్రభు ఇక్కడ మాట్లాడతాం. సో ఈ విశ్రాంతిలోకి మనం ఏం చేశాము, ప్రవేశించాం. విశ్రాంతి మాట అండర్లైన్ చేసుకోండి. ఆ ట్రాన్స్ఫర్మేషన్ అవుతా ఉంది పదం. మొదటి విశ్రాంతి అన్నప్పుడు దినాన్ని చూసాం, తర్వాత విశ్రాంతి అన్నప్పుడు 7వ నెల 10వ రోజును చూసాం, తర్వాత విశ్రాంతి అన్నప్పుడు 7వ సంవత్సరాన్ని చూసాం, తర్వాత విశ్రాంతి అన్నప్పుడు 50 సంవత్సరాన్ని చూసాం. ఇప్పుడు విశ్రాంతి అన్నప్పుడు
భారం సమస్త ప్రయాసపడి భారం మోసుకొంటున్న సమస్త జనులారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని ఎలా మెల్లిగా మార్పు చెందుతా వస్తాం. సో ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఏం కలుగుతూ ఉంది? విశ్రాంతి కలుగుతూ ఉంది. సో ఈ విశ్రాంతి దినాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ఏ విశ్రాంతి దినం? మనం ఆయన దగ్గరికి వచ్చాము అంటే విశ్రాంతిలోకి మనం ప్రవేశించాలి. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 9 నుండి 11 వచనం వరకు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 9 నుండి 11 వచనం వరకు. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారం ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. కాబట్టి అవిధేయత వలన వారు పడిపోయినట్లుగా మనలో ఎవడునూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించుటకు జాగ్రత్త పడుదుము. చూసారు, జాగ్రత్త పడుదుము. ఇక్కడ జాగ్రత్తగా ఆలోచిస్తే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు, విశ్రాంతిలో ఏం చేశాడట? ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి అంటే ఆల్రెడీ విశ్రాంతిలో ఉన్నాడు. విశ్రాంతిలో ఉన్న మనము మన కార్యాలని ముగించి తిరిగి ఏమవుతాము? సంపూర్ణ విశ్రాంతిలోనికి మనము ప్రవేశిస్తాము అనే మాట ఇక్కడ మనం చూస్తాము. సో ఇప్పుడు మనం విశ్రాంతిలో ఉన్నాము అంటే ఆదివారమా? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి మనం వచ్చాం అంటే ప్రయాసపడి భారం మోస్తున్న మనం, ఆ వాక్యాన్ని నేను ఇంకో రకంగా మాట్లాడుతున్నా. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా అన్నారు కదా, అక్కడ సమస్త జనులారా తీసేసి సమస్త భారము మోసుకొంచున్న మనము ఆయన యుద్ధకు వచ్చాము. ఆయన మనకేం కలుగజేశాడు? విశ్రాంతి కలుగజేశాడు. అంటే ఇది ఎలాంటి విశ్రాంతి? ఒక రోజు విశ్రాంతి, ఒక గంట విశ్రాంతి, ఒక నెల విశ్రాంతి, ఒక సంవత్సరం విశ్రాంత? జీవించినంత కాలము విశ్రాంతి. ఈ విశ్రాంతి దినానికి మనము ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. ఏప్రిల్ రాష్ట్ర పత్రికలో మనం చూసుకున్నాం కదా, ఆ విశ్రాంతిలో ప్రవేశించి మన పనులన్నీ పూర్తి చేసిన తర్వాత పునరుత్థానంలో మన సంపూర్ణ విశ్రాంతిలోనికి మనం ప్రవేశించబోతున్నాము అనే మాటలు మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి ఇవన్నీ కూడా ఎలా వచ్చాయి కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం ప్రియ సహోదరి సహోదరులు. సో ఈ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి విశ్రాంతి దినం అన్నటువంటి ఆజ్ఞ యొక్క ఆత్మను, ఆ అర్థాన్ని, ఆ పరమార్థాన్ని అర్థం చేసుకోలేకపోయారు. యేసుక్రీస్తు ప్రభువు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చాలా విషయాలు చెప్తాడు కదా. మోహపు చూపు చూస్తేనే ఒకడేమవుతాడు? వ్యభిచారం చేసినట్లుగా ట్రీట్ చేయబడతాడు. అంటే శరీరానికి ఉన్న ఆజ్ఞ, బాగా గమనించండి, శరీరానికి ఉన్న ఆజ్ఞ. ఒక మనిషిని నేను చంపితేనే ఒక హత్య చేసిన వాడిని అవుతా, ఇది శరీరానికి ఉన్నది. ఇది మనసుకు ఏమైపోయింది? ఆపాదించబడింది. తన సహోదరుని మనసులో ఎప్పుడైతే ద్వేషిస్తావో అప్పుడే నువ్వేమైపోయావు? హంతకుడు అయిపోయాను. మొదటి యోహాను పత్రికలు మనం చాలాసార్లు చూస్తున్నాం కదా. సో ధర్మశాస్త్రం యొక్క ఫుల్ఫిల్నెస్, పరిపూర్ణత చెప్పాడు అక్కడ. మోహపు చూపు చూస్తే నువ్వేమవుతావు? వ్యభిచారం చేసినట్లు. సో ఇంతవరకు నువ్వు కాస్త స్వేచ్ఛకున్నావేమో, ఇట్లా శరీరంతో తప్పు చేస్తేనే తప్పు అనుకుంటున్నావేమో, మనసులో నువ్వు చెడు ఆలోచన కలిగి ఉంటే అది బయటికి తెలియదు. ధర్మశాస్త్రానుసారము వ్యభిచారం అంటే 2 శరీరాల సంభోగమని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను, ఒక స్త్రీ పట్ల నువ్వు మోహపు చూపు చూసినా కూడా, అంటే నువ్వు మనసులో ఒక స్త్రీ గురించి చెడుగా ఆలోచించుకున్నా కూడా నువ్వు వ్యభిచారం చేసిన దాంతో ఈక్వల్గా ట్రీట్ చేయబడతావు. అంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆజ్ఞ యొక్క పరిపూర్ణత. నువ్వు అర్పణ అర్పించేటప్పుడు నీకు ఎవరితో అయినా సహోదరుడితో నీకు విభేదం ఉందని, ఆ సహోదరుడితో విభేదం నీకు అనిపిస్తే నువ్వు అర్పణ వదిలేసి ఫస్ట్ నువ్వు వెళ్ళి ఆ సహోదరునితో సమాధానపడు. ఫుల్ఫిల్నెస్ ఆఫ్ ది లా, ధర్మశాస్త్రపు పరిపూర్ణత. ఈ పరిపూర్ణతలోకి వాళ్ళు రాలేకపోయారు ప్రియ సహోదరి సహోదరులారా. అదే పరిచయాల వేషధారణ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. ఎందుకు, ఎలా కొనసాగుతుంది, దానికి ఆధారాలు ఏమిటి అన్నది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనము. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఎవరైతే క్రీస్తు యేసులోకి వచ్చారో వాళ్ళకు ధర్మశాస్త్ర సంబంధమైన ఏ శిక్షా విధి కూడా లేదు. ఆ కింద వచనం మీరు చదివితే అదంతా కూడా ధర్మశాస్త్ర సంబంధమైన విశ్లేషణ పౌలు గారు ఇస్తూ ఉన్నారు. సో ధర్మశాస్త్రంలో మనం ఏమైపోయాము? విమోచించబడ్డాము, విడుదల పొందుకున్నాము, మనకు స్వాతంత్రము వచ్చింది. ఇదే టైంలో, అంటే ఎప్పుడైతే సంఘము, ఆదిమ సంఘము అలా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతూ ఉందో, అంటే ధర్మశాస్త్రం నుండి క్రీస్తు న్యాయంలోనికి మెల్లిమెల్లిగా ఏమవుతా ఉంది?
మార్చబడుతూ వస్తూ ఉంది. ఆ టైంలో జరిగినటువంటి కొన్ని సంఘర్షణలు మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు అర్థమవుతుంది. అంటే చాలామంది యూదులు ఎప్పుడైతే క్రీస్తు న్యాయంలోకి వస్తూ ఉన్నారో వాళ్ళు సంపూర్ణంగా దాన్ని అర్థం చేసుకోలేకపోయారు. ధర్మశాస్త్రానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, ధర్మశాస్త్రానికి సంబంధించి వాళ్ళ మనసుల్లో ఉన్నటువంటి ప్రాముఖ్యత, ప్రభువు చెప్పిన నెరవేర్పులకి వాళ్ళు సరిగా ఇది చేసుకోలేకపోయారు, అర్థం చేసుకోలేకపోయారు. జాగ్రత్తగా ఆలోచిస్తే దానికి సంబంధించి పౌలు గారు చాలా చోట్ల క్లారిటీ ఇస్తారు వాళ్ళకి. ధర్మశాస్త్ర సంబంధంగా మనం మృతులమైపోయాము అని చెప్పేసి క్లారిటీ ఇస్తాడు కదా. కొలొస్సీయుల రాష్ట్రపతికి 2వ అధ్యాయము 14వ వచనం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక 2వ అధ్యాయం 14వ వచనం. కొలొస్సీయుల రాష్ట్రపతికి 2వ అధ్యాయం 14వ వచనం. దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి. వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన ఏదైతే పత్రం ఇవ్వబడిందో దాన్ని మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డం లేకుండా దాన్ని ఏం చేశాడట? ఎత్తివేసి. ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆ సోకాళ్ళ ఆజ్ఞలన్నీ ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా ఏం చేశాడట? ఎత్తివేశాడు. ఆ ఆజ్ఞల్లో ఒక భాగము విశ్రాంతి దినము అన్నమాట మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. సో ధర్మశాస్త్ర సంబంధంగా మనము మృతులమైపోయాము అన్నమాట కూడా మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. చాలామంది యూదులు ఏం చేశారట? ఆ ధర్మశాస్త్రాన్నే పాటించడానికి ఎక్కువ ఇష్టపడ్డారు ఆ కాలంలో. అక్కడే క్లాషెస్ వచ్చాయి. చూడండి, గలతీయుల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయము 2 నుండి 4వ వచనం వరకు. గలతీయుల రాష్ట్రపత్రిక 5వ అధ్యాయము 2 నుండి 4వ వచనం వరకు. చూడుడి, మీరు సున్నతి పొందిన ఎడల క్రీస్తు వలన మీకు ప్రయోజనమేమియో కలుగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను. ధర్మశాస్త్రం యావత్తు ఆచరింపబద్ధుడనై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుష్యునికి నేను మరలా దృఢముగా చెప్పుచున్నాను. మీలో ధర్మశాస్త్రము వలన నీతిమంతులని తీర్చబడు వాడెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు, కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు. అక్కడ ఏం చేశారట? ఆ కాలంలో వాళ్ళు క్రీస్తు సంఘంలోనికి చేర్చబడతా ఉన్నారు. చేర్చబడుతూ ఉండే వాళ్ళు ఏం చేశారు? మీరు సున్నతి పొందిన ఎడల, సున్నతి పొందాలా వద్దా అని ఒక కన్ఫ్యూజన్. ఇప్పుడు జనాలకు కన్ఫ్యూజన్ లేదు, విశ్రాంతిని పాటించాలా వద్దా అని. ఖచ్చితంగా పాటించాలని నిర్ణయానికి వచ్చేసారు. అట్లీస్ట్ ఆ కాలంలో కన్ఫ్యూజన్ అన్నా వచ్చింది వాళ్ళకి, సున్నతి పొందాలా వద్దా అని చెప్పేసి. సో దాని గురించి మాట్లాడుతూ సున్నతి పొందిన ఎడల క్రీస్తు వల్ల మీకు ప్రయోజనం ఏమీయూ కలగదని పౌలనే నేను మీతో చెప్తాను. ఎవరైతే ధర్మశాస్త్ర సంబంధమైన రిలేటెడ్గా నేను నీతిమంతులను తీర్చబడాలని ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళు క్రీస్తు కృప నుండి వేరు చేయబడి ఉన్నారు అనటం కన్నా ఏ పదం ఉంది అక్కడ? నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నా. కృపలో నుండి బొత్తిగా అసలు వాళ్ళకి సంబంధమే లేదట. ధర్మశాస్త్ర సంబంధంగా ఎవరైతే నీతిమంతులుగా తీర్చబడాలని ట్రై చేస్తూ ఉన్నారో వాళ్ళకి క్రీస్తు కృపతో బొత్తిగా సంబంధం లేదు, వాళ్ళు పూర్తిగా వేరు చేయబడి ఉన్నారనే మాటని ఇక్కడ చూస్తాను. అక్కడ పౌలు గారు ఒక వార్నింగ్ కూడా ఇస్తూ ఉన్నారు 3వ వచనంలో. ఇది ఇప్పుడు చదివిన గలతీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ వచనంలో, ధర్మశాస్త్రము యావత్తూ ఆచరింపబద్ధుడై ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా దృఢంగా చెప్తా ఉన్నా. ఎవరైతే సున్నతి పొందాలని వాళ్ళు ఆశపడతా ఉన్నారో, ఎవరైతే సున్నతి గురించినటువంటి ఆ తర్కంలో ఉన్నారో వాళ్ళు సున్నతి మాత్రమే కాదు, మీరు సున్నతి చేయించుకుంటే ఏం చేయాలట? ధర్మశాస్త్ర యావత్తు ఆచరింపబద్ధుడై ఉండాలి. మీరు కేవలం నాకు అనుకూలమైనది తీసుకొని పాటించడం కాదు, మీరు సున్నతి మాత్రమే కాదు, సున్నతి కనుక మీరు చేయించుకుంటే ధర్మశాస్త్రంలో ప్రతి ఆజ్ఞను మీరు చేయాల్సిందే. ఎందుకంటే యాకోబు గారు 2వ అధ్యాయం 10వ వచనం ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 10వ వచనము. ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. సున్నతి ధర్మశాస్త్రమైందేగా, విశ్రాంతి దినం ధర్మశాస్త్రమైందేగా, దశమ భాగం ధర్మశాస్త్రమైందేగా, బలులు ధర్మశాస్త్ర సంబంధమైనవేగా. వీటిలో దేని ద్వారా నువ్వు ధర్మశాస్త్రానికి రిలేట్ అయినా కూడా
నువ్వేమవుతావట, ఆ ఒక్కటే కాదు, నువ్వేం చేయాలి, మొత్తం ఆజ్ఞల్ని పాటించాలి. ఏ ఒక్కటి పాటించకపోయినా నువ్వు దేవుని దృష్టిలో అపరాధిగా తీర్చబడతావు అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ధర్మశాస్త్రం అంతా దేంట్లో ఇమర్చిపడి ఉంది, నీ పొరుగువాన్ని ప్రేమించు. ఈ మాట నెరవేరిస్తే ఆ దాదాపు 613 ఆజ్ఞలు నెరవేర్చినట్టు. ఇక అవన్నీ అవసరంలా. మనమేం చేస్తాం, చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది చాలా కష్టం. పొరుగువాన్ని ప్రేమించడం అనేది చాలా కష్టం. నేను విశ్రాంతి దినాన్ని పాటిస్తా, దశంభాగం ఇస్తా, కిలోమీటర్లు పోతా తీర్థయాత్రలకి, ఎంత లెక్క కావాలంటే అనిపిస్తాను నేను, ఏమన్నా చేస్తా. కానీ పొరుగువాడిని ప్రేమించే ధర్మశాస్త్రం ఉందే, అవన్నీ అవ్వదు నాకు. అందుకు ఇవన్నీ చేస్తాను నేను. అందుకు వీటన్నిటికీ చేయటానికి సాకులు వెతుక్కుంటా బైబిల్ నుండి. ఇక్కడ అలా ఆనాడు జరిగింది, ఈరోజు కూడా అదే జరుగుతూ ఉంది. ప్రియ సహోదరి రైట్. ఇప్పుడు ఈ ఆదివారము అనేటువంటి కాన్సెప్ట్ గురించి మనం మాట్లాడదాం. ఎందుకంటే విశ్రాంతి దినం శనివారం నుండి ఆదివారం చేంజ్ చేయబడిందంట. చాలామంది విఘ్నులు చెప్తారు, మరి ఎవరు చేంజ్ చేశారో తెలియదు. అది మనుషులు చేశారో ఎవరు చేశారో చూద్దాం మెల్లిగా కాలక్రమేణా. సో ఈ ఆదివారం అన్న కాన్సెప్ట్ ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది? ఇప్పుడు కూడా మనం చాలాసార్లు మీకు కోట్ చేశాను, నేను బాధపడుతూ కోట్ చేశాను. ఇప్పుడు కూడా సత్య సంబంధులైన వాళ్ళు కూడా ప్రభు దినం అంటారు, పునరుత్థాన దినం అంటారు, ఆదివారాన్ని పరిశుద్ధ దినం అంటారు. నేను ఎవరి గురించి, వాళ్ళ సత్య సంబంధం గురించి మాట్లాడుతున్నా కదా. అసలు ఈ ఆదివారం అనే కాన్సెప్ట్ ఎలా స్టార్ట్ అయింది? యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుత్థానం చెందిన తర్వాత మొట్టమొదటిగా ఆ విషయం బయటికి తెలిసిందే రోజు ఆదివారమే కదా. మనం పునరుత్థాన దినం అని ఇంతకుముందే చెప్పాను, వాడతాం ఆదివారం గురించి అని. చూడండి ఒకసారి మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. చాలా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత అంటే విశ్రాంతి దినం ఏది? ఎవరు ఆదివారం అని చెప్పారు కదా. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున అంటే శనివారము. క్లియర్ కదా, ఏం డౌట్ లేదు కదా. ఎస్, శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారమున. మీరు ఇంగ్లీష్లో చూస్తే ఎక్కడైతే తెలుగులో ఆదివారం అని ఉందో ఒక్క సండే అనే పదం చూడరు మీరు. ఇంగ్లీష్లో సండే అని ఒక్క చోట కూడా లేదు, ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ అని ఉంటుంది. ఇదే వచ్చిన ఇంగ్లీష్లో చదువుతున్నా. అట్ ది ఎండ్ ఆఫ్ ది సబ్బాత్ యాజ్ ఇట్ బిగాన్ టు డౌన్ టువర్డ్ ది ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. ఫస్ట్ డే ఆఫ్ ది వీక్ తెలుగులో ఆదివారము అని వచ్చింది. సో ఇక్కడ ఒక ఆదివారాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇదే మాట మనం లూకాసు వార్త 24వ అధ్యాయం మొదటి వచనంలో కూడా మనం చూస్తాం ఇదే మాటే. సో ఇదే సందర్భంలో ఆదివారమున లూకాసు వార్త 24వ అధ్యాయం 32వ వచనము. లూకాసు వార్త 24వ అధ్యాయము 32వ వచనం. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయం మనలో మండుచుండలేదా అని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి. చూసారా, ఎంఐ గ్రామానికి వస్తున్నప్పుడు యేసుక్రీస్తు వాళ్ళకి తారసపడతారు. మధ్యలో కొన్ని మాటలు ప్రభు వారు మాట్లాడతారనమాట. మాట్లాడి తర్వాత ప్రభు ఏమైపోతాడు, అదృశ్యం అయిపోతాడు. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుతారు. ఆదివారం జరిగిన ఇన్సిడెంట్ ఇది. దాని తర్వాత వాళ్ళు మాట్లాడుకుంటూ ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా అని ఒకరితో ఒకడు చెప్పుకున్నది. అంటే ఆ మాటలు ఆయన మాట్లాడుతున్నప్పుడు హృదయం ఏమైపోయిందట, మండినట్లుగా, అంటే అంత ఉజ్జీవముగా కనిపించిందనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ రెండు సందర్భాలు మాత్రమే కాదు, ఈ యొక్క సబ్బాతు దినము అన్నది ఇప్పుడు 2 ఆదివారాలు మనం చూసాం. సబ్బాతు దినము అన్నది అపోస్తలులు ఏం చేశారంటే వాక్యాన్ని ప్రకటించడానికి వాడారు. విశ్రాంతి దినాన్ని వాక్యాన్ని ప్రకటించడానికి వాడారు. ఆ వచనాలు కూడా మనం చూస్తాం. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు చెప్తున్నాను, ఎందుకు ఈ వచనాలు మీకు చూపిస్తున్నానంటే ఇప్పుడు విశ్రాంతి దినం శనివారం నుండి సండేకు చేంజ్ చేశారు. సో ఈ విశ్రాంతి దినము అపోస్తలులు ఎందుకు వాడారు అంటే అప్పుడు విశ్రాంతి దినం సాటర్డేనే. అది ఎందుకు వాడారో చూడండి. అపోస్తల కార్యములు 13వ అధ్యాయము 14వ వచనము. అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదియాలోనున్న అంతియోకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి. చూసారా, విశ్రాంతి దినమందు
అపోస్తలు ఏం చేశారట? సమాజ మందిరంకి వెళ్ళి కూర్చుండరి. ఈ రకంగా చాలాసార్లు మనం చూస్తాము. ఈ యొక్క విశ్రాంతి దినంలో ఆయన తర్కించినట్లు కూడా మనం చూడగలం. అలాగే 27వ వచనమ్మ అదే అధ్యాయము. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములనైనను గ్రహింపక. చూసారా, ప్రతి విశ్రాంతి దినాన ఇక్కడ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? చదువుతున్నారు. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేయమ్మా. యెరూషలేములో కాపురముండు వారును వారి అధికారులను ఆయననైనను ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న అంటే ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న అంటే మిగిలిన దినాల్లో వాళ్ళు ఇండివిజువల్ ఏమైనా చదువుకున్నారేమో కానీ సమాజ మందిరాల్లో అందరూ కూడుకొని ఉన్నప్పుడు ప్రతి విశ్రాంతి దినాన వాక్యం చదవబడుతున్నట్లుగా మనం ఇక్కడ చూడగలుగుతా ఉన్నాం. 16వ అధ్యాయం 13వ వచనమ్మా. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి. ప్రతి విశ్రాంతి దినాన వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ప్రార్థించడానికి కూడుకున్నట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. 17వ అధ్యాయము మొదటి 2 వచనాలమ్మా. వారు అంపిపోలి అపోలోనియా పట్టణముల మీదుగా వెళ్లి తెస్సలోనియకు వచ్చిరి. అక్కడ యూదుల సమాజ మందిరం ఒకటి ఉండెను కనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి వద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి 17th చాప్టర్ 17వ అధ్యాయం మొదటి 2 వచనాలు. 18వ అధ్యాయం 4వ వచనమ్మా. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీకు దేశస్థులను ఒప్పించుచూ నుండెను. ఒకసారి రిపీట్ చేయమ్మా. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు. ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో ఆయన ఏం చేస్తున్నాడట? తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు నుండెను. ఇంతకుముందు మనం 17వ అధ్యాయం చూస్తున్నాం కదా, 3 వచనాలమ్మా. 3వ వచనం ఇక్కడ చదువుమా. క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురం చేయు యేసే క్రీస్తై ఉన్నాడనియు లేఖనములలో నుండి దృష్టాంతములనెత్తి విప్పు చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. అంటే విశ్రాంతి దినాన్ని వాళ్ళు ఏ రకంగా అవలంబించారంటే వాక్యాన్ని చదవటానికి, ధ్యానించడానికి, తర్కించడానికి, ప్రార్థించడానికి ఈ యొక్క విశ్రాంతి దినాన్ని గడిపినట్లుగా మనం ఈ యొక్క వాక్యం ద్వారా చూస్తాము. అట్ ద సేమ్ టైం ప్రతి దినము వాళ్ళు రొట్టె విరవటంలోనూ సహవాసంలోనూ వాళ్ళు కొనసాగుతూ ఉన్నారనే విషయాన్ని మర్చిపోకండి దయచేసి. మరి ఆదివారం ఏం జరిగింది? ఈ ఆదివారం కాన్సెప్ట్ ఎలా వచ్చింది అని చూస్తే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 2వ వచనము. నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారమున మీలో ప్రతివాడును తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిల్వ చేయవలెను. మీలో ఎప్పుడు నిల్వ చేయాలంట? పౌలు గారు పోయినప్పుడంతా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారట? అప్పటికప్పుడు వాళ్ళు చందాలు పోగు చేసుకుంటూ ఉంటే అలా కాదు, ప్రతి ఆదివారమున మీరేం చేయండి, ఆ చందాన్ని పోగు చేసి మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. ఆదివారం అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఈ ఆదివారం ఇంగ్లీష్లో ఏముంటుంది? ఫస్ట్ డే ఆఫ్ ది వీక్. అంటే వారంలో మొదటి రోజు మీరు ఏం చేయండి, చందాలను పోగు చేసుకొని మీ దగ్గర పెట్టుకోండి అనే ఆదివారం ఉద్దేశాన్ని ఇక్కడ మనం చూస్తాను. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనము. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు పౌలు మరునాడు వెళ్ళనై ఉండి వారితో ప్రసంగించుచు అర్ధరాత్రి వరకు విస్తరించి మాట్లాడుచుండెను. ఏ రోజుమా? ఆదివారమున. చూసారు, ఆదివారంలో వీళ్ళు రొట్టె విరచడానికి కూడుకున్నట్లుగా కూడా మనం ఇక్కడ చూస్తాం. ఇది ఆదివారం అనే సందర్భాన్ని మనం చూసుకుంటా ఉన్నాం సార్ సహోదరి సహోదరులారా. అలాగే పెంటెకొస్తు దినం. పెంటెకొస్తు దినం ఎన్నో రోజు? 50వ రోజు. ఎప్పుడు వస్తుంది 50వ రోజు? ఆదివారము పునరుత్థానము చెందడు, రైట్. మళ్ళీ 50వ రోజు ఏ రోజు వస్తుంది? ఎవరికైనా డౌట్ ఉందా? మీరేమనుకోకపోతే ఒక 30 సెకండ్స్ మనం కేటాయించుకుని ఎవరైనా సెల్లో క్యాలెండర్ ఓపెన్ చేసి సండే నుంచి లెక్కేసి 50 రోజులు లెక్క పెట్టండి. ఆటోమేటిక్గా ఈజీ. ఎందుకంటే 7 ఏళ్ళు 49, 7 వీక్స్. సాటర్డే వస్తుంది 49వ రోజు. 50వ రోజు ఏమొస్తుంది? సండే వస్తుంది. అంటే పెంటెకొస్తు దినం ఎప్పుడు వచ్చింది? ఆదివారమున
వచ్చింది. ఆ మేడ మీద గదిలో పరిశుద్ధాత్మకి శక్తి ద్వారా ప్రథమ ఫలం అనేది ఆవిష్కరించబడింది. ఆ రోజే ఆదివారం రోజే పేతురు గారు ప్రసంగం చేస్తూ ఎవరినైతే మీరు సిలువ వేశారో ఆ యేసుక్రీస్తును దేవుడు ఏం చేశాడు? లేపాడు అనే మాట కూడా మనం ఇక్కడ చూసాం. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు గారి ప్రసంగాన్ని మనం గమనించినప్పుడు చూసారా, పెంటెకొస్తు అంటే 50వ దినం కూడా దీనికి రిలేట్ అయ్యిందనే మాటని ఇక్కడ అర్థం చేసుకోగలగాలి సహోదరి సహోదరులు. గల్తీలు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 24వ వచనము. గల్తీలు రాష్ట్ర పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం కింద క్లోజ్ చేస్తాను. కాబట్టి మనం విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు క్రీస్తు నొద్దకు మనలను నడిపించుటకు ధర్మశాస్త్రం మనకు బాలశిక్షకుడాయను. చూసారా, క్రీస్తు నొద్దకు మనలను నడిపించటానికి ధర్మశాస్త్రం ఏమైందట? బాలశిక్ష అయింది. అంటే ఆలు ఈలు నేర్పిస్తుంది బాలశిక్ష. ఇంకా హై లెవెల్ క్యాలిక్యులేషన్స్, హై లెవెల్ గ్రామరు ఇవన్నీ ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. నిజస్వరూపం ఎవరిలో ఉంది? ధర్మశాస్త్రం రాబోతున్న మేలుల ఛాయే కానీ నిజస్వరూపం ఎవరిలో ఉంది? క్రీస్తులో ఉంది. సో దశమ భాగం అనేది బేసిక్ లెవెల్ ఐఈ ఒకటోది. ధర్మశాస్త్రంలో ఏదైతే చెప్పబడిందో అదంతా కూడా ఎల్కేజీ యూకేజీ లెవెల్స్ అవన్నీ కూడా. దాని పరిపూర్ణత ఎవరిలో? క్రీస్తులో ఉంది. బీటెక్లు ఎంటెక్లు ఎవరిలో ఉన్నాయి? క్రీస్తులో ఉన్నాయి. దాన్ని మనము అర్థం చేసుకోవాలి. నేను అర్థం చేసుకోలేను, నాకు దశంభాగమే కావాలి అంటే అక్కడే ఉంటాం. నాకు వారానికి ఒక రోజు చాలా పని, నేను ఎక్కువ రోజులు కేటాయించలేను అంటే అలాగే ట్రీట్ చేయబడతావు. ఏమని చెప్పాడు? నా విశ్రాంతిలో ప్రవేశించిన వాడు ఆ తర్వాత విశ్రాంతిలో ప్రవేశించడానికి జాగ్రత్త పడాలి. అంటే ఈ విశ్రాంతి దినాన్ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఒకరోజు విశ్రాంతి అనే కాన్సెప్ట్ లేదు ఇక్కడ. జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి సహోదరులు. ఇప్పుడు క్రీస్తు వద్దకు నడిపించడానికి ధర్మశాస్త్రం ఏమైపోయింది? ఒక బాలశిక్ష అయిపోయింది. ఈరోజు చర్చిలకు జనాలను పొలోమంటూ బ్లాక్మెయిల్ చేసి నడిపించడానికి విశ్రాంతి దినము ఒక బాలశిక్ష అయింది కదా. ఎందుకంటే ఆ రోజు అన్న కాన్సెప్ట్ లేకపోతే, ఆ స్థలము అన్న కాన్సెప్ట్ లేకపోతే సంపాదన అవ్వదు. నిజంగా చెప్తున్నా, క్రైస్తవ్యం మనిషిని ఏం చేస్తుంది? స్వతంత్రుణ్ణి చేస్తుంది, బానిసని చెయ్యదు. ఏ రూల్ లేదు బానిసత్వానికి సంబంధించి క్రీస్తులో, ఏ రూల్ లేదు. అలాంటిది ఈరోజు మనుషుల్ని ఆ రోజు పరిశీలు ఆనాటి వాళ్ళని ఏం చేశారు? బానిసలుగా తయారు చేశారు. అదే కాన్సెప్ట్ ఇప్పటికి కూడా సాతాను నడిపిస్తూనే వస్తూ ఉన్నాడు. బానిసలైపోయారు, బానిసలు అవుతూనే ఉన్నారు. బాలశిక్షలో ఉన్నవారు బాలశిక్షలో ఉన్నావు. యాకోబు గారు ఏం చెప్పారు? నాయన బాలశిక్షను నువ్వు నేర్చుకుంటే బండిరా వరకు నువ్వు నేర్చుకోవాలి, తప్పదు అన్నాడు కదా. మరి అదైనా చేస్తారా? అది చేయరు. జస్ట్ నేను ఏది చేయలేనో అది బైబిల్లో లేదు, ఏది చేయగలుగుతానో అది మాత్రమే బైబిల్లో ఉంది. నేను ఏది చేయలేను? క్రీస్తు ధర్మశాస్త్రం నేను చేయలేను, నా వల్ల కానే కాదు. నేను ఎంత ట్రై చేసినా నా వల్ల కాదు. క్రీస్తు ధర్మశాస్త్రం అంటే ప్రేమే, వేరే ఏం లేదు కదా. ధర్మశాస్త్రంలో విశ్రాంతిని పాటించమంటావా? పాటిస్తే ఏమి చేయమంటే అది చేస్తాననే దగ్గరికి జనాలు వచ్చేసారు కదా. చూడండి, ఒక్కసారి మీకు ఒక విషయాన్ని షేర్ చేసుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. సో ఇక్కడ జరిగింది ఏమిటంటే, చరిత్రలో మొట్టమొదటిగా ఇది చెప్పానని జ్ఞాపకం ఉంది నాకు విషయము. ఆదివారం అన్న కాన్సెప్ట్ అసలు ఇండియాలో 1980 సంవత్సరం జూన్ 10వ తారీఖు వరకు, 1890 సంవత్సరం జూన్ 10వ తారీఖు వరకు ఇండియాలో ఆదివారం హాలిడే అన్న రూలే లేదు. అది కార్మికులు పోరాటం చేసి ఏం చేసుకున్నారు? ఆదివారం సెలవుగా ప్రకటించుకున్నారు. ఆదివారమే సెలవుగా ఎందుకు ప్రకటించుకున్నారు? అప్పుడు పరిపాలనలో ఉన్నది ఎవరు? పరిపాలన చేస్తుంది ఎవరు? అప్పుడు బ్రిటిషర్స్ కదా. ఆ బ్రిటిషర్స్ యాక్చువల్గా వాళ్ళకి ఆదివారం ఎప్పుడు వచ్చింది అనేది కూడా జాగ్రత్తగా ఆలోచించుకుంటే, మార్చి 7వ తారీఖున 321వ శతాబ్దంలో, మార్చి 7వ తారీఖున 321వ శతాబ్దంలో రోమన్ ఎంపరర్ అయినటువంటి కాంటెస్టైన్ ఒక సివిల్ డిక్రీ, ఇది దైవ సంబంధమైన ఆజ్ఞ కాదు, పౌర సంబంధమైన ఆజ్ఞ ఒకటి ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే, ఆల్ జడ్జెస్ అండ్ సిటీ పీపుల్ అండ్ ది క్రాఫ్ట్స్మెన్ షెల్ రెస్ట్ అపాన్ ది వెనరబుల్ డే ఆఫ్ ది సన్. డే ఆఫ్ ది సన్, సండే అలా, డే ఆఫ్ ది సన్, సూర్యుడికి సంబంధించిన వారం అది యాక్చువల్గా.
ఆ సండే రోజు జడ్జెస్ అంటే న్యాయాధిపతులు, సిటీ పీపుల్ ఎవరైతే ఎడ్యుకేటెడ్ గట్రా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు సండే రోజు. కంట్రీ పీపుల్ అంటే పల్లెటూరు జనాలు ఉంటారు, కంట్రీ పీపుల్ హవెవర్ మే ఫ్రీలీ అటెండ్ టు ద కల్టివేషన్ ఆఫ్ ద ఫీల్డ్స్ బికాస్ ఇట్ ఫ్రీక్వెంట్లీ హ్యాపన్స్ దట్ నో అదర్ డేస్ ఆర్ బెటర్ అడాప్టెడ్ ఫ్రమ్ ప్లాంటింగ్ ద గ్రెయిన్ ఇన్ ద ఫరోస్ ఆఫ్ ది వైన్స్ ఇన్ ట్రెచెస్. సో ఇక్కడ ఏంటంటే ఈ పల్లెలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు అని, ఇది దైవ సంబంధమైన ఆజ్ఞ కదా, అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఇది పౌర సంబంధమైన ఆజ్ఞ, రైట్. అప్పుడు చర్చ ఏం చేసిందంటే, సంఘం ఏం చేసిందంటే, సో ఒకరోజు హాలిడే ప్రకటించారు కదా, ఈ హాలిడే రోజు ఏం చేద్దాం మనము, కూడుకుందాము అనేది అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి బ్రిటిష్ వాళ్ళ కాన్సెప్టు, ఇక్కడ ఒకరోజు మాకు సెలవు కావాలని కార్మికులంతా అడిగితే ఆ సండే కాన్సెప్ట్ను తీసుకొచ్చి ఇక్కడ ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ చేశారు. ఖచ్చితంగా బైబిల్ ఆధారంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, విశ్రాంతి దినము ఉన్నది ఆదివారం కానే కాదు. బైబిల్ ఆధారంగా విశ్రాంతి దినము శనివారం మాత్రమే. అలాగని చెప్పేసి శనివారం పాటించాలంటే అది కూడా కాదు. దాని మార్పు చెంది ఈరోజు మనం సంపూర్ణ విశ్రాంతిలో మనము ఉన్నాము. ఈ విశ్రాంతిలో మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే సంపూర్ణ విశ్రాంతిలోనికి మనము ప్రవేశించడానికి అవకాశము ఉంటుందనే విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి ప్రియ సహోదరి. ఇలా ఆదివారము శనివారం అనే కన్ఫ్యూజన్స్ వచ్చేసాయి కదా. చివరి వచనాన్ని మనం చదువుకొని ముగించుకుందాము. లేవియాకాండం 25వ అధ్యాయము 10 నుండి 11వ వచనం వరకు చివరి మాట. లేవియాకాండం 25వ అధ్యాయము 10-11 వచనంలో, మీరు ఆ సంవత్సరమును అనగా 7వ సంవత్సరమును పరిశుద్ధపరిచి మీ దేశవాసులందరికీ విడుదల కలిగిందని చాటింపవలెను. అది మీకు సునాదముగా నుండును. అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను, ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను. ఆ సంవత్సరం అనగా 7వ సంవత్సరము మీకు సునాద కాలము. అందులో మీరు విత్తకూడదు, కారు పంటను కోయకూడదు, శుద్ధిపరచని. చాలమ్మా, మీరు ఆ సంవత్సరంలో ఏం చేయాలట, విడుదల కలిగినదని చాటింపవలను. విడుదల సంవత్సరం, మహావిశ్రాంతి ఏదైతే ఉందో అప్పుడు మొత్తం లోకం అంతటికి ఏమైపోతా ఉంది, విడుదల కలగబోతా ఉంది. ప్రతి వాడు తన స్వాస్థ్యాన్ని పొందుకోవాలి. ఇప్పుడు మనము ఎంత మన దగ్గర ఒక స్వాస్థ్యం ఉంది, అది ఎంత వద్దు, నేను పోగొట్టుకోకూడదు అని ఎంత ట్రై చేసినా పోగొట్టుకుంటాం. ఏంటది, ప్రాణం కదా. మన ప్రాణాన్ని వద్దు నాకు కావాలంటే ఉంటుందా, ఖచ్చితంగా పోతుంది. కానీ ప్రతి వాడు తన స్వాస్థ్యాన్ని తిరిగి ఏం చేయాలట, పొందుకోవాలి విశ్రాంతి సంవత్సరమున. సో ఆ రోజు ఆ మహావిశ్రాంతి సంవత్సరంలో ప్రతి ఒక్కరూ తమ స్వాస్థ్యాన్ని ఖచ్చితంగా పొందుకోబోతున్నారు. ఆ మహావిశ్రాంతిని సూచిస్తూ ఇక్కడ విశ్రాంతి దినము, విశ్రాంతి నెల, విశ్రాంతి సంవత్సరము, మహావిశ్రాంతి సంవత్సరం అన్నటువంటి కాన్సెప్ట్ అంతా వచ్చింది. దాని తర్వాత అది ప్రభువులో నెరవేర్చబడింది. ఆ ప్రభువులో ఉన్న మనకి ఇక ధర్మశాస్త్రబద్ధులంగా మనము లేము. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ చెప్పి నేను ముగించుకుంటాను. అదేమిటంటే, దాదాపు ఇంతవరకు జరిగిన సంవత్సరాలు లెక్కేస్తే మనం ఎక్కడున్నాము, దేవుడు 6 సంవత్సరాలు ఏం చేశాడట, పని చేశాడు. 6 సంవత్సరాలు ఆయన సృష్టిని చేశాడు. 7వ సంవత్సరం విశ్రమించాడనే మాట చదువుకున్నాం కదా. సంవత్సరానికి మనము పేతురు గారి పత్రికలో చూస్తాం కదా, ఒక దినం ఆయనకి ఎలా ఉంది, 1000 సంవత్సరముల వల్ల. ఇక్కడ నేను క్యాలిక్యులేషన్లోకి డెప్త్గా వెళ్ళకుండా ఓరల్గా మాత్రమే చెప్తున్నాను. అంటే ఇప్పటికీ ప్రభు వచ్చే టైంకి దాదాపు 4 సంవత్సరాలు గడిచిపోయింది. అంటే ఎన్ని రోజులు, 4 రోజులు. 1000కి ఒక రోజు అంటే ఎన్ని రోజులు, 4 రోజులు. ప్రభు తర్వాత 2000 సంవత్సరాలు గడిచిపోయాయి. అంటే ఎన్ని రోజులు, 2 రోజులు. 4+2 6 రోజులు ఏమైపోయింది, గడిచిపోయింది. అంటే 7వ రోజు ఏదో నూతన సృష్టి జరగబోతా ఉంది. 7వ రోజు గడపలో మనం ఉన్నాం, 7వ రోజు ఎంట్రన్స్ లో మనం ఉన్నాం. ఒక నూతన సృష్టి రాబోతా ఉంది, జరగబోతా ఉంది అన్నది కూడా మనం అర్థం చేసుకోగలిగాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, అక్షరార్థమైనటువంటి ఆ విశ్రాంతి దినం గురించి ఆలోచిస్తూ, అక్షరార్థమైనటువంటి ఆ విశ్రాంతి దినానికి ప్రాముఖ్యత ఇస్తూ, ప్రాముఖ్యతనిస్తూ, ఆత్మ సంబంధమైన విశ్రాంతిని మనం మిస్ అవ్వకూడదని మీకు జ్ఞాపకం చేస్తూ, అవకాశం మీ అందరికీ కూడా ఉన్నాను తెలియజేసుకుంటూ